నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కుంభకోణంపై ఆదాయ పన్ను శాఖ దృష్టి. పన్ను ఎగవేతపై ఆరా తీస్తున్న ఐటీ అధికారులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే టీటీడీలో నెయ్యి కల్తీ. సరఫరాదారులకు సహకరించారన్న ఏకసభ్య కమిషన్. వినుకొండ సీఐ చిన్నమల్లయ్య సస్పెన్షన్. లైంగిక ఆరోపణల కేసులో చర్యలు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశం. 5 నుంచి 7 రోజుల్లో తుది నిర్ణయం. అమెరికాను సముద్రపు దొంగగా అభివర్ణించుకున్న ట్రంప్. ఇరాన్ దిగ్బంధనం యుఎస్కు లాభసాటి వ్యాపారమని వెల్లడి. మద్యం కుంభకోణంపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కుంభకోణానికి సంబంధించిన రికార్డులన్నీ ఐటీకి పంపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణము ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ కూడా ఆ కుంభకోణం పైన పూర్తిగా దృష్టి సారించిందని చెప్పవచ్చును. గత కొన్ని రోజుల కిందట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దగ్గర ఉన్న పూర్తి రికార్డులన్నీ కూడా ఆదాయ పన్ను శాఖకు పంపినట్టుగా ఆదాయ పన్ను అధికారులు కూడా నిర్ధారిస్తున్నారు. మొత్తం మీద ఈ కుంభకోణానికి సంబంధించి మనం కూడా పూర్వాపరాలు చూసినట్లయితే కూడా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు పరిపాలన సాగించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ సంబంధించిన పాలసీ విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉండదో ఆ ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇప్పటికే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి దాని మీద విచారణ కూడా కొనసాగిస్తుంది. అయితే ఏదైతే డిస్టిలరీ అంటే మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయో మద్యం తయారీ కంపెనీలు సరఫరా చేసే కేసులకు సంబంధించి ఆ కేసులో ఒక్కొక్క కేసు విలువలో 15 నుంచి 20% కమిషన్లు ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి నగదు రూపంలో కానీ లేకపోతే బంగారు రూపంలో కానీ పెద్ద ఎత్తున దండుకున్నారు. అది 1000 కోట్లలో ఉన్నట్టుగా దాదాపు ప్రాథమికంగా నిర్ధారించారు. దాదాపు 3.5 నుంచి 4,000 కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంత ఉన్నది, ఎంత అక్రమాలు జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, అసలు డిస్టిలరీలు ఎవరెవరికి అక్రమాలు, ఎవరెవరికి ముడుపులు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారనే దాని మీద పూర్తి విచారణ కొనసాగించేదానికి ప్రత్యేకంగా విజయవాడ ఏదైతే కమిషనర్ ఉన్నాడో రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ విచారణ సిట్టు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిట్టు దీనికి సంబంధించి ఇప్పటికే ఛార్జ్షీట్లు కూడా వేసింది. ఈ ఛార్జ్షీట్లో వేసిన సమాచారాన్ని ప్రాథమిక ఆధారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనీ లాండరింగ్ కూడా చోటు చేసుకుంది. సెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ సెల్ కంపెనీల ద్వారా మనీని ట్రాన్సాక్షన్ చేశారని చెప్పేసి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించిందో ఆ మేరకు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసు సంబంధించిన పూర్తి వివరాలన్నీ తీసుకొని విచారణ చేపట్టింది. ఇప్పటికే హైదరాబాదు, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాలలో ఏకాలంలో నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించింది. ఈ సోదాల సందర్భంగా పెద్ద ఎత్తున రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించి దాదాపు 441.63 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం జప్తు చేసింది. మిగిలిన అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే నిందితులు కొంతమంది అరెస్ట్ అయ్యారు, మరికొంతమంది బెయిల్ కోసము ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అసలు అరెస్ట్ కాకుండా ఉండేదానికి ముందస్తు ఉత్తర్వులు తీసుకున్నట్టుగా సమాచారం ఉండదు. మొత్తం మీద ఈ కొనసాగుతున్న ఈ విచారణలు అంటే అటు సిట్టు ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రెండు కూడా ఈ మద్యం కుంభకోణం మీద విచారణ కొనసాగిస్తున్నాయి. మరొక వైపు ఏదైతే దాదాపు 3.5 నుంచి 4,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారో ఆ మొత్తంలో ఆదాయ పన్ను కూడా ఎగవేతకు పాల్పడినట్టుగా ఈడీ అంచనా వేసింది. ఆ మేరకు ఈడీ తన దగ్గర ఉన్న పూర్తి రికార్డులన్నింటి కూడా
ఐటీ డిపార్ట్మెంట్కు ఇప్పటికే అందజేసింది. ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఏవైతే ఈడీ నుంచి సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా కూలంకుషంగా పరిశీలన చేస్తుంది. ఎక్కడైనా ఈ ఆదాయ పన్ను శాఖకు సంబంధించి ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడింది అనే కోణంలో మొత్తం ఆరాధిస్తుంది. ఒకవేళ కూడా ఏదైతే ఈడీ ఇచ్చిన రికార్డుల ఆధారంగా ఎక్కడైనా ఆదాయ పన్ను కూడా ఎగవేతకు పాల్పడినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లయితే మొదట ఆదాయ పన్ను శాఖ కేసు నమోదు చేస్తుంది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ పూర్తిగా ఈ ఏదైతే అక్రమార్జన ఉండదో దానికి సంబంధించిన ఎంత మొత్తం ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడింది ఏంటనేది పూర్తి స్థాయిలో ఆరా తీసేదానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా రంగంలో దిగనున్నది. అయితే ఈ ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకైతే కూడా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులను పరిశీలన చేసే దశలోనే ఉన్నట్టుగా ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పరిశీలన తర్వాత ఒకవేళ ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టయితే కేసు నమోదు చేసి ఆ తర్వాత వీళ్ళు కూడా అంటే ప్యారలల్గా ఏదైతే సిట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ కొనసాగిస్తుందో దానికి ప్యారలల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా విచారణ కొనసాగించి ఎంత ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడ్డారు, ఎవరెవరు ఎంతెంత పాల్పడ్డారు అన్నది ఆ నిందితులందరికీ సంబంధించి కూడా ఆరా తీసే అవకాశం ఉండాలి. దానికి సంబంధించి మరి కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లాకు చెందిన సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వినుకొండ మండలం బ్రహ్మణపల్లిలో సీఐ ఇంట్లో అద్దెకు ఉంటున్న తనపై చిన్నమల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ బుధవారం వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న చిన్నమల్లయ్య కోసం వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ 3 బృందాలతో గాలిస్తున్నారు. బాధిత మహిళను గురువారం చిలకలూరిపేటలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలోనే సీఐ చిన్నమల్లయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కొన్నాళ్ల క్రితం వరకు సిఐడిలో పనిచేసిన ప్రస్తుతం విఆర్లో ఉన్న సీఐ గతంలో వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీ శ్రేణులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. 2024లో కారంపూడిలో నడి రోడ్డు మీద ఓ టీడీపీ నాయకుడిని గన్తో బెదిరించారు. ఇటీవలే కారంపూడికి చెందిన మండల టీడీపీ నేతను వాట్సాప్లో బెదిరింపులకు గురిచేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. పలాసలోని నడుమూరులో పల్లెనిద్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం బట్టిగల్లూరులో పర్యటించిన మంత్రి అక్కడి ప్రజలతో ముచ్చటించారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే అశోక్ జిల్లా కలెక్టర్తో కలిసి తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలో ఉండటానికి వీల్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్ధరించాలన్నారు. అధికారికంగా లేదా అనధికారికంగా రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోత విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం ముందస్తుగా అందించాలన్నారు. వేసవి డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ అందుబాటులో ఉన్నా అక్కడక్కడ ఫిర్యాదులు ఎదుర్కొంటున్నామని మంత్రి ఆరా తీశారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, అకాల వర్షాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యల పరిష్కారానికి సిబ్బంది కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరాకు నాటి ఏవో ఏవి ధర్మారెడ్డి ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పింది.
నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండరు నిబంధనలు సడలింపునకు ఆయనే అనుమతిచ్చారని స్పష్టం చేసింది. ధర్మారెడ్డి నిర్ణయాల వల్లే టీటీడీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ప్రమాదంలో పడిపోయిందని వెల్లడించింది. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ధర్మారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి నాటి ఈవో ఏవీ ధర్మారెడ్డే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండరు నిబంధనలు సడలించడానికి ఆయనే అనుమతిచ్చారని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల టీటీడీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ప్రమాదంలో పడిపోయిందని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. సరఫరా సంస్థల అర్హతలు, విశ్వసనీయత, వాటి సామర్థ్యం, నాణ్యత హామీ, వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని నిర్ధారించింది. దీనివల్లే మోసపూరిత సంస్థలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు లభించాయని తెలిపింది. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ధర్మారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన బాలాజీ, ప్రొక్యూర్మెంట్ జీఎంలో పి జగదీశ్వరరెడ్డి, ఆర్ఎస్ఎస్పి సుబ్రహ్మణ్యం, నెయ్యి నిపుణుడు బి సురేంద్రనాథ్, డైరీ నిపుణుడు ఎం విజయ్ భాస్కర్ రెడ్డిల చర్యలు కల్తీ నెయ్యి సరఫరాకు ఎలా కారణమయ్యాయో కూడా నివేదికలో వివరించింది. వారిలో కొందరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ధర్మారెడ్డి 2019 జూలై 12 నుంచి 2022 మే 8 వరకు టీటీడీ ప్రత్యేకాధికారిగా అదనపు ఈవోగా పనిచేశారు. 2022 మే 8 నుంచి 2024 జూన్ 10 వరకు ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ హోదాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలే అక్రమాలకు కారణమయ్యాయని ఏకసభ్య కమిషన్ నివేదికలో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 14న ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపునకు అనుమతిచ్చారని వెల్లడించింది. 2021 డిసెంబర్లో భోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారని తెలిపింది. 2022 జూన్లో దానిపై అనర్హత వేటు వేశారని పేర్కొంది. అయినా నెయ్యి సరఫరా కొనసాగించడానికి ఆ సంస్థకు ధర్మారెడ్డి అనుమతిచ్చారని స్పష్టం చేసింది. భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలో కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాయని 2022 ఆగస్టులోనే తేలినా వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా టీటీడీకి నెయ్యి సరఫరా కొనసాగించేలా చేశారని ఏకసభ్య కమిషన్ వివరించింది. ఇది తీవ్ర నిర్లక్ష్యమని తేల్చి చెప్పింది. టెండరు నిబంధనల అమల్లో ధర్మారెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల అనేక విధానపరమైన లోపాలు తలెత్తాయని, కల్తీ నెయ్యి రాకుండా కాపాడే రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని నివేదికలో కమిషన్ వివరించింది. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పాలక మండలి దృష్టికి తీసుకెళ్లడంలో అప్పటి ఈవో ధర్మారెడ్డి విఫలమయ్యారని ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. బీటాసిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధన గురించి పాలక మండలి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపింది. 2022 ఆగస్టులో 2 డైరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు బీటాసిటోస్టెరాల్ పరీక్ష నిబంధన చేర్చకుండా వాటికి ఆమోదం తెలిపారని వెల్లడించింది. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందంటూ మైసూర్లోని సిఎఫ్టీఆర్ఐ సంస్థ నిగ్గు తేల్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. 2022 జూలై 1 నుంచే బీటాసిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరైన 2023 నవంబర్ 14 వరకు ఆ నిబంధనను నెయ్యి సరఫరా టెండరు షరతుల్లో చేర్చలేదని నివేదికలో వెల్లడించింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వేయకుండా ఆ ప్రతిపాదనలకు అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారని ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. తరువాత పాలక మండలి ముందు ఆ ప్రతిపాదనను పెట్టడంతో అక్కడ ఆమోదం పొందిందని వివరించింది. టెండరు నిబంధనల సడలింపు ప్రతిపాదనలు ఆమోదించేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోలేదని తెలిపింది. ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కలిగిందని వెల్లడించింది. టీటీడీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటింగ్ అధికారిగా వ్యవహరించిన ఓ బాలాజీ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబాటుకు కారకుడని ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వెయ్యలేదని వెల్లడించింది.
బీటాసిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధనను టెండరు షరతుల్లో చేర్చకుండా జాప్యం చేశారని తెలిపింది. ఆ నిబంధన చేర్చకుండానే 2 డెయిరీలతో ఒప్పందానికి సిఫార్సు చేశారని వివరించింది. రివర్స్ ఆక్షన్ తర్వాత లేఖల ద్వారా ధరలు తగ్గించినా అలాంటి టెండర్లను తిరస్కరించకుండా టెండర్లు ఆమోదించారని సిఫార్సు చేశారని పేర్కొంది. ఉల్లంఘనకు సహకరించారని నిర్ధారించింది. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామంటూ వచ్చిన బిడ్లను పక్కాగా పరిశీలించకుండా ఆమోదించారని స్పష్టం చేసింది. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలాజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. 2018 మే 17 నుంచి 2020 మే 13 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన పి. జగదీశ్వరరెడ్డి నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సడలించిన కమిటీలో సభ్యుడు. తగిన కారణాలు లేకుండానే టెండరు నిబంధనలు సడలించాలని ఆయన సిఫార్సు చేసినట్లు ఏకసభ్య కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఆ ప్రతిపాదనను ఈవో ఆమోదానికి పంపించారని వెల్లడించింది. ఆర్ఎస్ఎస్వి సుబ్రహ్మణ్యం 2020 మే 13 నుంచి 2023 మే 1 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా పనిచేశారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని సిఎఫ్టీఆర్ఐ నివేదికలో వెల్లడైనా దాన్ని సుబ్రహ్మణ్యం, ఈవో పాలక మండలి దృష్టికి తీసుకురాలేదని, ఫైల్ను దాచిపెట్టారని వివరించింది. భోలేబాబా, ప్రీమియర్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉన్నట్లు సిఎఫ్టీఆర్ఐ నివేదికలో నిగ్గు తేలిన తర్వాత కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఆయన తీవ్రమైన దుష్ప్రవర్తనకు సంబంధించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల్ని పటిష్టం చేయడంలోనూ తరువాత వాటిని పూర్తిగా సడలించడంలోనూ నెయ్యి నిపుణుడైన బి. సురేంద్రనాథ్ పాత్ర ఉందని కమిషన్ తేల్చింది. కల్తీ నెయ్యి సరఫరాదారులతో చేతులు కలిపి వారి వినతి మేరకు బీటాసిటోస్టెరాల్ పరీక్షకు మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేశారని వెల్లడించింది. తద్వారా కల్తీ నెయ్యి సరఫరా కొనసాగడానికి దోహదపడ్డారని తెలిపింది. ప్లాంటు తనిఖీ బృందం సభ్యుడిగా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించలేదని స్పష్టం చేసింది. డైరీ నిపుణుడైన ఎం. విజయభాస్కర్ రెడ్డి బీటాసిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరి అన్న నిబంధన అమలు చేయడంలో విఫలమయ్యారని కమిషన్ వెల్లడించింది. ప్లాంటు తనిఖీ బృంద సభ్యుడిగా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించలేదని స్పష్టం చేసింది. ప్రొక్యూర్మెంట్ జీఎంల కంటే కింది స్థాయి అధికారుల పాత్రపైన సిట్ అభియోగ పత్రంలో వివరించింది. దాని ఆధారంగా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తిరుమల లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో చైర్మన్గా పనిచేయడం అంటే బాధ్యతకు నిలువుతద్దంలా నిలబడాలి. కానీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి నిర్లక్ష్యానికి చిరునామాగా మారినట్లు ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పింది. నెయ్యి క్వాలిటీ పరీక్షల ఫలితాల గురించి ఆయన పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనమైంది. కల్తీ జరిగిందని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లినా అలాంటి సమాచారం తన వద్దకు రాలేదని సుబ్బారెడ్డి బుకాయించినట్లు పేర్కొంది. టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నమూనాల్ని మైసూర్లోని సిఎఫ్టీఆర్ఐలో పరీక్షల కోసం పంపించాలంటూ ఆదేశించిన అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వాటి ఫలితాల గురించి మాత్రం పట్టించుకోలేదు. నెయ్యి నమూనాల్లో కల్తీ ఉన్నట్లు సిఎఫ్టీఆర్ఐలో నిర్వహించిన పరీక్షల్లో నిగ్గు తేలిందని సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అప్పటి ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం, గోదాముల విభాగం డిప్యూటీ ఈవోలు వారి వాంగ్మూలాల్లో వెల్లడించారు. అయితే అలాంటి సమాచారం ఏదీ వారు ఇవ్వలేదంటూ సుబ్బారెడ్డి తప్పించుకోవాలని చూశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదిక విశ్లేషిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. నెయ్యి నమూనాల నాణ్యత పరీక్షల కోసం ఆదేశాలిచ్చిన సుబ్బారెడ్డిపైనే వాటి ఫలితాలు ఏమయ్యాయో తెలుసుకోవాల్సిన బాధ్యత, విధి ఉందని కమిషన్ స్పష్టం చేసింది. అయితే దాన్ని ఆయన పూర్తిగా విస్మరించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇలా చేశారా? దీని వెనుక ఏమైనా కుట్రుందా అనే అంశాలపై కమిషన్ ఏమీ తేల్చకుండా వదిలేసింది. సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ తెలిపింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా వదిలేశారని పేర్కొంది. ఆ కల్తీ నెయ్యితోనే శ్రీవారి లడ్డూలు తయారు చేయడంతో లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, టీటీడీ ప్రతిష్ట మసకబారిందని తెలిపింది. సిఎఫ్టీఆర్ఐ నివేదికలో కల్తీ నిర్ధారణైన తర్వాత కూడా సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోకపోవడంతో కల్తీ నెయ్యి సరఫరా యథేచ్ఛగా కొనసాగిందని వెల్లడించింది. నెయ్యి నాణ్యతా పరీక్షల కోసం టీటీడీ థర్డ్ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కనీసం సొంత ల్యాబ్నైనా అన్ని పరీక్షలు చేయగలిగే స్థాయికి అభివృద్ధి చెయ్యలేదని, దీంతో నాణ్యతా పర్యవేక్షణ తూతూ మంత్రమైపోయిందని కమిషన్ తెలిపింది. అక్టోబర్ 23న జరిగిన పాలక మండలి సమావేశంలో సుబ్బారెడ్డి 2 వ్యక్తుల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. ఇది అసాధారణ జోక్యం.
2020 మే 28న జరిగిన సమావేశాల్లో నాటి చైర్మన్ సుబ్బారెడ్డి ఆ ఆదేశాన్ని ఎవరికీ ఏ కారణం చెప్పకుండానే రద్దు చేశారు. వైసీపీ హయాంలో తిరుమలలో నెయ్యి కల్తీ జరుగుతోందని తెలిసినా నాటి టీటీడీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనల మార్పుతో అనుభవం, సామర్థ్యం లేని డైరీలు టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారంది. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించారని తేల్చి చెప్పింది. అంతిమంగా లడ్డూ పవిత్రతకు గండి కొట్టారని స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో టీటీడీలో నెయ్యి కొనుగోళ్ల కుంభకోణానికి తీవ్రమైన సంస్థాగత లోపాలు, అప్పటి అధికారుల నిర్లక్ష్యం, విధి నిర్వహణలో వైఫల్యం, టెండర్ నిబంధనల్ని, డైరీ తనిఖీల్ని ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చడం, నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసి కళ్లు మూసుకుని వ్యవహరించడం ప్రధాన కారణాలుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యత ప్రమాణాలు పాటించడంలో అప్పటి ఈవో, అదనపు ఈవో, సీఏఓ, జనరల్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి ప్రతి కమిటీలోనూ కొందరే సభ్యులుగా ఉండటం, కమిటీలోని డైరీ నిపుణుల్లో కొందరినే పదే పదే నియమించడం వల్ల పక్షపాతంతో సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించారని, పారదర్శకత కొరవడిందని నిర్ధారించింది. ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడ్డారని పేర్కొంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీశారని తెలిపింది. టెండర్ నిబంధనల్ని పటిష్టం చేసేందుకు టీటీడీ నియమించిన కమిటీ సిఫారసుల్ని 2019 ఆగస్టు 16న ఆమోదించారని కమిషన్ తెలిపింది. 5 నెలలు తిరక్కముందే వాటిని సవరించారని నిర్ణయించారని వెల్లడించింది. టెండర్లలో ఎక్కువ సంస్థలు పాల్గొనేలా వీలు కల్పించేందుకంటూ 2019 డిసెంబర్ 28న బోర్డు తీర్మానం ద్వారా నిబంధనలు సడలించాలన్న నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. టెండర్ నిబంధనలను పటిష్టం చేయడానికి వేసిన కమిటీకే వాటిని సడలించే బాధ్యత అప్పగించారని పేర్కొంది. ఆ కమిటీ ఒక్కసారి సమావేశమై సిఫారసులు చేసేసిందని, 5 నెలల క్రితమే తెచ్చిన టెండర్ నిబంధనల్ని మార్చడానికి ప్రాతిపదికేమిటో మాత్రం చెప్పలేదని తెలిపింది. ఆ నిబంధనల్ని 2020 ఫిబ్రవరి 18న కొనుగోళ్ల కమిటీ, 2020 ఫిబ్రవరి 29న బోర్డు ఆమోదించేశాయని పేర్కొంది. టెండర్ నిబంధనల్ని సడలించడం వల్ల పోటీ పెంచి అంతరాయం లేకుండా ఆవు నెయ్యి సరఫరా జరిగేలా చూడాలన్న లక్ష్యం నెరవేరలేదు. సరికదా తీవ్రమైన విపరిణామాలు సంభవించాయని కమిషన్ తెలిపింది. నిబంధనలను నీరుగార్చడంతో తీవ్ర అనర్థాలు జరిగాయని, అనుభవం, సామర్థ్యం లేని డైరీలు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారని వెల్లడించింది. అనుభవం, టర్నోవర్ పరిమితుల్ని తొలగించడం, భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు, పారామితులతో సరిపోల్చి చూడాలన్న నిబంధనను తీసేయడంతో బోలేబాబా, మాల్గంగా, యార్ డైరీ వంటి నాన్ సీరియస్ నకిలీ డైరీలు రంగప్రవేశం చేశాయని వెల్లడించింది. అర్హత నిబంధనలు సడలించడంతో నకిలీ డైరీలు చాలా తక్కువ ధరకు బిడ్లు వేయడం మొదలుపెట్టాయని తెలిపింది. 2019 నవంబర్ 30న కిలో ఆవు నెయ్యికి 426.10 కోట్ చేసిన ఒక సంస్థ 2020 మార్చి 9న 294కి మాత్రమే కోట్ చేసింది. అంటే కిలోకు 132 తక్కువ కోట్ చేసిందని తెలిపింది. నాణ్యతతో రాజీ పడకుండా, కల్తీ చేయకుండా ఆవు నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయడం ఎలా సాధ్యమని కమిషన్ వ్యాఖ్యానించింది. అర్హత నిబంధనలు సడలించడం, చాలా తక్కువ మొత్తానికి బిడ్లు కోట్ చేయడం, కల్తీ నెయ్యి సరఫరా చేయడం ఒక పథకం ప్రకారం జరిగాయని వెల్లడించింది. సహకార డైరీలను పక్కన పెట్టి ప్రైవేటు డైరీలకు అవకాశం ఇవ్వడం నాణ్యతను దెబ్బతీసిందని స్పష్టం చేసింది. డైరీల సాంకేతిక అర్హతల మదింపు, ప్లాంట్ తనిఖీల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని కమిషన్ నిగ్గు తేల్చింది. డైరీలు సమర్పించిన తప్పుడు పత్రాల్ని తనిఖీ కమిటీలు గుడ్డిగా ఆమోదించాయని వెల్లడించింది. ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధన ప్రకారం వార్షిక నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం 2160 టన్నులు ఉండాలని, కానీ ఆ డైరీకి 56.8 టన్నులే ఉందని తెలిపింది. అయినా తనకు ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికెట్ ఉన్నట్లు ఆ డైరీ తప్పుడు పత్రం సమర్పించిందని స్పష్టం చేసింది. వైష్ణవి డైరీకి 0.37 టన్నుల వెన్న ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉందని, కానీ 752.93 టన్నుల సామర్థ్యం ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించిందని తెలిపింది. ప్రీమియర్ అగ్రో, వైష్ణవి డైరీ, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్ధారించినా వాటిని బ్లాక్ లిస్టులో పెట్టలేదని వెల్లడించింది. 2022 ఆగస్టు 3న ఇచ్చిన ఆ నివేదికను టీటీడీ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టిందని నిగ్గు తేల్చింది. భోలేబాబా నెయ్యి కల్తీదని సిఎఫ్టీఆర్ఐ కూడా చెప్పిందని, అయినా ఆ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు ఆపలేదని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నెయ్యి కొనుగోలు కొనసాగించడంతో పాటు అదనంగా 15% నెయ్యి సరఫరాకు ఆర్డర్ ఇచ్చారని పేర్కొంది.
టెండర్ నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ బిడ్ ఖరారయ్యాక నెయ్యి ధరపై సంప్రదింపులకు ఆస్కారం లేదని, కానీ చాలా సందర్భాల్లో కొన్ని డైరీలు, లేఖలు, ఈమెయిల్స్ ద్వారా పంపిన ప్రతిపాదనల్ని ఆమోదించారని వెల్లడించింది. భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ 2022 జూలై 1 నుంచి బీటా సిస్టోస్టెరాల్ పారామీటర్ పరీక్షను తప్పనిసరి చేసిందని, ఆ నిబంధనను టీటీడీ అమలు చేయలేదని కమిషన్ స్పష్టం చేసింది. FSSAI నిబంధన అమల్లోకి రాకముందు ఖరారు చేసిన టెండర్లకు సంబంధించి ఆ నిబంధనను చేర్చకూడదని నెయ్యి సరఫరాదారుల విజ్ఞప్తి మేరకు 2022 ఆగస్టులో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. దీనివల్ల 2022 ఆగస్టు నుంచి 2023 నవంబర్ మధ్య 70.78 లక్షల కిలోల నెయ్యి బీటా సిస్టోస్టెరాల్ పారామీటర్ పరీక్షించకుండానే సరఫరా అయ్యిందని నిగ్గు తేల్చింది. 2024 నవంబర్ వరకు టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్ ను నెయ్యిలో బీటా సిస్టోస్టెరాల్ పరీక్షించేందుకు వీలుగా నవీకరించలేదని పేర్కొంది. 2023 డిసెంబర్ 28 నుంచి 2023 నవంబర్ 19 వరకు ఎలాంటి బీటా సిస్టోస్టెరాల్ పరీక్షలు లేకుండానే టీటీడీ 46.28 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేసిందని స్పష్టం చేసింది. జనరల్ మేనేజర్, SVGS డైరెక్టర్ 3 కమిటీల్లో ఉన్నారని, దీనివల్ల వివిధ దశల్లో స్వతంత్రంగా మదింపు చేయడంపై ప్రభావం పడిందని కమిషన్ వెల్లడించింది. కొనుగోలు కమిటీలో ఉన్న అధికారులే టెక్నికల్ ఎవాల్యుయేషన్, ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీల్లోనూ ఉండటం, కొనుగోళ్లకు సంబంధించి నిర్ణయాలు వారే తీసుకోవడం వల్ల పక్షపాతంతో వ్యవహరించే అవకాశముందని పేర్కొంది. టీటీడీ బోర్డును సంస్కరించండి, నిపుణులను సభ్యులుగా నియమించండి అంటూ విశ్రాంత ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషన్ సిఫార్సులు చేసింది. పాలనా, వ్యవస్థాగత, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని సూచించింది. టీటీడీ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులు వద్దని తేల్చి చెప్పింది. ప్రజా సంబంధ, మతపరమైన సంస్థగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో కొనుగోలు విభాగాన్ని బలోపేతం చేయాలని, టెండర్ వ్యవస్థను సంస్కరించాలంటూ కీలక సూచనలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును సంస్కరించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్తో నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. టీటీడీ బోర్డుకు సలహాలు ఇచ్చేలా ప్రత్యేక ఆహ్వానితులుగా అనేక మందిని నియమిస్తున్నారని, ఇందుకోసం 2023లో చట్టాన్ని మార్పు చేశారని తెలిపింది. సవరించిన చట్టాన్ని రద్దు చేయాలని కమిషన్ సూచించింది. పాలనాపరమైన, నిర్మాణాత్మక, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి అవసరమైన చర్యలను సిఫార్సు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను నియమించింది. ఈ మేరకు దినేష్ కుమార్ కమిషన్ పలు సిఫార్సుల్ని సూచించింది. నెయ్యి కల్తీ వ్యవహారంలో టీటీడీ బోర్డు పర్యవేక్షణ, పాలనా తీరు ఆందోళన కలిగించిందని, బోర్డులో నిర్మాణాత్మక మార్పులు చేయాలని కమిషన్ అభిప్రాయం వెల్లడించింది. అసలు చట్టం 1987లోని 30 విభాగం సెక్షన్ 97కు 2023లో మార్పులు చేసి సుమారు 55 మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తున్నారని, ఈ నియామకాలకు అవకాశం కల్పించే 2023 చట్టం 1లోని సెక్షన్ 97, సబ్సెక్షన్ సి, సెక్షన్ 97, సబ్సెక్షన్ డీలను శాశ్వతంగా రద్దు చేయాలని కమిటీ సూచించింది. టీటీడీ ప్రొఫెషనల్గా పాలనా వ్యవహారాలు నిర్వర్తించే ఒక పబ్లిక్, మతపరమైన సంస్థగా ఉండాలని, బోర్డులో అవసరమైన నిపుణులు ఉండాలని, మెరుగైన నిర్ణయాలకు వీలుగా వీరు సంబంధిత ఉపకమిటీల్లోనూ భాగంగా కావాలని సూచనలు చేసింది. విధాన రూపకల్పన, కార్యనిర్వహణ మధ్య బలమైన వారధి ఉండేలా దేవాదాయ శాఖ కమిషనర్ స్థానంలో ఆలయ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ఈవో లేదా జేఈఓను బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నియమించొచ్చని సలహా ఇచ్చింది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 166 తరహాలో బోర్డు బాధ్యతలు, విధులు నిర్వహించే విధానాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చని వెల్లడించింది. బోర్డు నిర్ణయాలు సవ్యంగా అమలయ్యేలా మేనేజ్మెంట్ కమిటీ అవసరమని, దశలవారీగా నిర్ణయాలు అమల్లోకి తేవాలని కమిషన్ స్పష్టం చేసింది. పాలనాపరమైన ఆదేశాలు జారీ చేయాలని, సమన్వయ లోపాల్ని నిరోధించగలగాలని పేర్కొంది. వీటిలో అడ్డంకుల్ని మేనేజ్మెంట్ కమిటీ పరిష్కరించాలని సూచించింది. తాజా ఘటనల్లో విజిలెన్స్ విభాగం లోపం స్పష్టమైందని, మోసాలు, లోపాలు ఎక్కడున్నా గుర్తించేలా ఆ విభాగం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నివేదికలోని అంశాల్ని పరిశీలించి సదరు విభాగం తమ విధుల్ని పునః సమీక్షించుకోవాలని, పర్యవేక్షణ మెరుగుపరుచుకునేలా సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కమిషన్ సూచనలు చేసింది. కొనుగోలు విభాగాన్ని బలోపేతం చేయడం సహా టీటీడీలో అన్ని ఆలయాలకు అవసరమైన కొనుగోళ్లు ఈ విభాగం బాధ్యతని కమిషన్ పేర్కొంది. ఇందుకు ఏడాదికి బడ్జెట్ 618 కోట్లుగా అంచనా వేసింది. అందువల్ల కొనుగోళ్లు, నిల్వలు, నాణ్యత, తనిఖీ, పర్యవేక్షణ స్థానాల్లోని అధికారులు, కమిటీ సభ్యుల పాత్రను, బాధ్యతల్ని నిర్దేశిస్తూ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ రూపొందించారని,
నైపుణ్యం, అనుభవం ఉన్న జనరల్ మేనేజర్కు ఈ విభాగం అప్పగించాలని సూచించింది. డైరీల సాంకేతిక అంచనాకు, ప్లాంట్ల తనిఖీలకు నిపుణుణ్ణి నియమించాలని, ప్రొక్యూర్మెంట్ విభాగం కొనుగోళ్ల కోసం ఈ పోర్టల్ను అభివృద్ధి చేయడంతో పాటు విక్రేతల ప్యానెల్ ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిజమైన నెయ్యి ఉత్పత్తిదారులు పాల్గొనేలా టెండర్ నిబంధనలు కఠినంగా రూపొందించాలని, సాంకేతిక బిడ్ను అంతర్గత, బయటి నిపుణులతో కూడిన సాంకేతిక మదింపు కమిటీ అంచనా వెయ్యాలని స్పష్టం చేసింది. అర్హత సాధించిన ప్రతి డైరీని ప్లాంటు తనిఖీ కమిటీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉందని, నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే విభాగాల లోపాల్ని ప్రొక్యూర్మెంట్ విభాగానికి తెలియజేయడంతో పాటు సీనియర్ మేనేజ్మెంట్కు నివేదించాలని కమిషన్ పేర్కొంది. నెయ్యి కొనుగోలుకు L1 విధానం నుంచి నాణ్యత, ధర ఆధారిత ఎంపిక విధానానికి మారాలని, టెండర్ విధానంలో ఏకపక్షంగా ఉన్న క్లాజులు మార్చాలని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. డైరీ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారిని 2 నుంచి 3 ఏళ్ల పాటు నిషేధించాలని కమిషన్ పేర్కొంది. టీటీడీలో నెయ్యితో సహా అన్ని ఆహార పదార్థాలకు ఖచ్చితమైన ప్రయోగశాల పరీక్షలు అవసరమని, నేరుగా ఈవో, జేఈఓలకు నివేదిక ఇచ్చేలా నాణ్యత నియంత్రణ విభాగం అందుబాటులో ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. క్రమం తప్పకుండా ల్యాబ్లలో పరీక్షించాలని, నాణ్యత తనిఖీ కోసం నెయ్యి నమూనాలు సేకరించేందుకు ఒక కమిటీ ఉండాలని పేర్కొంది. సరఫరాదారు ఇచ్చిన నివేదికను ఈ నివేదికలతో సరిపోల్చాలని, టీటీడీ ఈవో నామినేట్ చేసిన బయటి నిపుణులతో కూడిన ఆడిట్ బృందం ఎప్పటికప్పుడు ప్రయోగశాలను ఆడిట్ చేయాలని సూచనలు చేసింది. ఆహార భద్రతను పర్యవేక్షించే విభాగాన్ని ఏర్పాటు చేయడం సహా ల్యాబ్కు ఎవరైతే అధిపతి ఉంటారో ఆయనే దీనికి నేతృత్వం వహించాలని పేర్కొంది. ఈ విభాగం ఎప్పటికప్పుడు వంటశాలలు, నిల్వ సౌకర్యాలు తదితరాలన్నీ తనిఖీలు చేయడంతో పాటు సమాచారం బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు బహిరంగ ప్రకటనల విధానం అనుసరించాలని, నెయ్యి పరీక్షల నివేదికలు వెబ్సైట్లో పెట్టాలని సూచించింది. ఇటీవల నెయ్యి కల్తీ వ్యవహారంలో నిపుణుల ఎంపికకు నిర్దిష్ట విధానం లేదని తేలిన విషయాన్ని కమిషన్ ప్రస్తావించింది. నిపుణుల నియామకానికి అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలకు లేఖలు రాయాలని, నియామకాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం రూపొందించాలని పేర్కొంది. లడ్డూ ప్యాకేజింగ్, పంపిణీని మెరుగుపరచడం సహా టీటీడీలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను మెరుగుపర్చాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫార్సులు చేసింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 16% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ 15 పోలింగ్ కేంద్రాల్లో ఇంతకుముందు నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ శుక్రవారం ఆదేశించింది. మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్పై నేడు నిర్ణయం తీసుకుంటామని, అక్కడి నుంచి నివేదిక రావాల్సి ఉందని ఈసీ తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 2వ దశ భాగంగా ఏప్రిల్ 29న మగ్రాహత్ పశ్చిమ, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఆయా చోట్ల అక్రమాలు జరిగినట్లు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాటిపై రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించారని టీఎంసీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా లేదని అభిప్రాయపడింది. కేవలం కేంద్ర ప్రభుత్వ పూల్ నుంచి సిబ్బందిని ఎంచుకునే అధికారం ఈసీకి ఉందని సుప్రీం తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో టీఎంసీ ప్రతినిధులు కూడా ఉంటారు కాబట్టి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని నియమించారన్న ఈసీ నిర్ణయాన్ని టీఎంసీ అంతకుముందు కలకత్తా హైకోర్టులో సవాల్ చేసింది. వారిని సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా నియమిస్తే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈసీ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో టీఎంసీ సుప్రీంను ఆశ్రయించింది. ఈసీ సర్క్యులర్ ప్రకారం రాష్ట్ర అధికారులను చేర్చుకోవాల్సి ఉన్నా వారిని నియమించడం లేదని ఆరోపించింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ న్యాయవాదులు స్పందించారు. ఓట్ల లెక్కింపుపై పూర్తి పర్యవేక్షణ అధికారం రిటర్నింగ్ అధికారికే ఉంటుందని, ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ఈసీతో ఏకీభవించింది. కాగా కోల్కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో పోస్టల్ బ్యాలెట్ కవర్లను అనధికారికంగా వేరు చేస్తున్నారని ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న వేళ తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పళనిస్వామి మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కాలినడకన 100 కిలోమీటర్ల అరుణాచల క్షేత్ర యాత్ర చేశారు. దారి పొడవునా పార్టీ జెండాలు పట్టుకుని జయలలిత, ఎంజీఆర్, పళనిస్వామిలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు నడక సాగించారు.
తమిళనాడులో మళ్లీ అమ్మ రావాలని మహిళా కార్యకర్తలు నినదించారు. అనంతరం తిరువన్నామలై గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి బిడ్డ హత్తుకొని విగత జీవులుగా కనిపించిన నర్మదా నది పడవ ప్రమాదానికి చెందిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. చావు ముంగిట ఉన్న ప్రయాణికుల హాహాకారాలు, నిర్వాహకుల నిర్లక్ష్యం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో కూడా ఆ తల్లి తన 4 ఏళ్ల కుమారుడిని తన ఒడిలోనే ఒడిసిపట్టుకుని ఉండటం హృదయాన్ని మెలిపెడుతోంది. నీరు లోపలికి మెల్లగా చేరడం, పడవ అటు ఇటు ఊగడం వంటి ఘటనతో పడవలో భీతావహ వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పడవలో చాలా మంది దగ్గర లైఫ్ జాకెట్లు లేవని స్పష్టంగా కనిపిస్తోంది. నీరు సగం నిండిన తర్వాతే పడవ సిబ్బంది హడావుడిగా కట్టలు విప్పి లైఫ్ జాకెట్లు పంచడానికి ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరో 6 కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరీనా మస్సేకు తప్పించుకునే అవకాశం ఉన్నా కుమారుడిని రక్షించుకునే ప్రయత్నంలో అతడిని హత్తుకుంది. అలా హత్తుకునే తల్లి బిడ్డలు మృత్యు ఒడికి చేరుకున్నారు. జమ్మూలో మరమ్మతులు చేస్తున్న పాత వంతెన కూలి 3 కూలీలు మృతి చెందారు. గతేడాది సంభవించిన వరదలతో ధూదర్లో పాత వంతెన దెబ్బతినడంతో మరమ్మతు పనులు చేపడుతోంది. ఈ క్రమంలో వంతెనలోని ఓ భాగం కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న 4 కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సుమారు 12 గంటల పాటు కొనసాగిన సహాయక చర్యల తర్వాత శిథిలాల నుంచి ఓ కార్మికుడిని ప్రాణాలతో కాపాడడంతో పాటు 3 మృతదేహాలను కూడా బయటకు తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కొందరు అధికారులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ప్రమాదంపై విచారణ జరిపేందుకు 3 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం 5 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ये कहाँ से हैं ये लोग? छत्तीसगढ़ से। एक बंदा उड़ीसा का था। ये जो अभी పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ పాలకులను ఉద్దేశించి అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకులు మురుగు కాలువలోని ఎలుకల వంటి వారని బెసెంట్ వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందన్న ఆయన ఇరాన్లో డాలర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. అక్కడ ఆహారం, ఇంధనం రేషనింగ్ అమలవుతోందని చెప్పారు. హర్ముజ్లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాను పునరుద్ధరించే వరకు ఇరాన్ పోర్టుల కొనసాగుతుందని బెసెంట్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. యుద్ధంలో ఓడిపోయామనే బాధతోనే అమెరికా ఇలా అరుస్తోందని ఎద్దేవా చేసింది. పారిశ్రామికవేత్త రీజెన్సీ గ్రూప్ అధినేత జిఎన్ నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని నేతలు అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు జిఎన్ నాయుడు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. సమాజ సేవకు జిఎన్ నాయుడు తన వంతు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం చంద్రబాబు, లోకేష్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిఎన్ నాయుడుతో తమకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. వైసీపీ హయాంలో పేదలకు ఇళ్లు కట్టకుండానే 10,65,00,000 నిధులు కాజేశారన్న ఫిర్యాదుపై రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ తోదుర్తి అమర్నాథ్ రెడ్డిపై గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మేడికొండూరు మండలం పేరేచర్ల శివారులో ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టారు. 3వ ఆప్షన్ కింద మొత్తం 4,504 ఇళ్లను కట్టేందుకు అనంతపురం జిల్లాకు చెందిన రాక్రీట్ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పనులు మొదలుపెట్టిన ఆ సంస్థ కాలపరిమితి లోపు పూర్తి చేయలేదు. పూర్తి చేసిన వాటిలో కొన్ని నివాసయోగ్యంగా లేకపోవడంతో కొందరు లబ్ధిదారులు కొద్ది నెలల
క్రితం జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాక్రెట్ సంస్థ ఇంటి పనులు పూర్తి చేయకుండానే ఉద్దేశపూర్వకంగా 10,65,00,000 నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. దీనిపై ప్రత్తిపాడు డివిజన్ గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఇంజనీర్ జున్నూరు బాబురావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోబుతుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుడైన అమర్నాథ్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరులో వేసవి సెలవులో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు వాగుల్లో స్నానాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ అమిత్ బర్ధన్ హెచ్చరించారు. స్థానిక బాలురకు సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. సైకిల్ మీద పాడేరు స్కూలు క్రీడా మైదానానికి వెళ్లిన ఎస్పీ 40 మంది బాలురకు క్రికెట్ కిట్లను బహుకరించారు. పిల్లలతో కలిసి బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. సెలవుల సమయంలో యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడారంగంపై ఆసక్తి కనబరచాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు సెలవు కాలంలో వాళ్ళ ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళకి బాడీతో సహా మైండ్ని కూడా హెల్తీగా ఉండాలి. దీనికోసం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని పెట్టడం జరుగుతున్నాయి. ఈరోజు సుమారు 30 to 40 చిల్డ్రన్ ఈరోజు ఈ సమ్మర్ క్యాంప్ కోసం వచ్చారు. ఈ సమ్మర్ క్యాంప్ ముఖ్యమైన ఉద్దేశం ఈ ప్రాంతం నుండి కూడా ఈ పిల్లలు స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో కూడా రిప్రజెంట్ చేయి. పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ పిల్లల్ని ఎప్పుడైనా క్యాంప్స్ ఉన్నాయి, క్రికెట్ క్యాంప్ కానీ వేరే క్యాంప్స్ కూడా ఉంటున్నాయి, ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేషన్ కోసం పెట్టుకోవాలి. న్యూమోనియా నుంచి చిన్నారులను రక్షించే వ్యాక్సిన్పై పరిశోధనలకు గాను విశాఖ కేజీహెచ్కు అరుదైన గౌరవం లభించింది. కేజీహెచ్ వైద్యుడు డాక్టర్ చక్రవర్తి ఆయన బృందం చేసిన పరిశోధన పత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య జర్నల్ ది లాన్సెట్లో ప్రచురితమైంది. న్యూమోనియా చిన్నపిల్లల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియాతో వ్యాధులొస్తాయి. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న PCV10 వ్యాక్సిన్ మంచి ఫలితాలిచ్చినప్పటికీ మారుతున్న కాలంలో 22F, 33F వంటి కొత్త రకం స్ట్రెయిన్లు చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఈ లోటును పూడ్చేందుకు PCV14ను రూపొందించారు. ఇది పాత వ్యాక్సిన్తో సమానమైన రక్షణ ఇవ్వడమే కాకుండా అదనంగా కొత్త స్ట్రెయిన్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని నిరూపితమైంది. ఈ ప్రాజెక్టులో దేశవ్యాప్తంగా 7 ప్రముఖ వైద్య సంస్థలు పాల్గొన్నాయి. అందులో మన రాష్ట్రం నుంచి విశాఖ కేజీహెచ్ కీలక భూమిక పోషించింది. 400 మంది చిన్నారులపై పరిశోధన చేయగా అందులో అత్యధికంగా 148 మంది చిన్నారులను కేజీహెచ్ పీడియాట్రిక్ విభాగం అధిపతి డాక్టర్ చక్రవర్తి స్వయంగా పరీక్షించి డేటాను విశ్లేషించారు. 2023-24 మధ్య జరిగిన ఈ పరిశోధన వివరాలను ది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జనరల్ గత మార్చి నెలలో ప్రచురించింది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటును తగ్గించేందుకు ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని డాక్టర్ చక్రవర్తి చెబుతున్నారు. న్యూమోనియా, మెదడు పొరల ఇన్ఫెక్షన్, సెప్సిస్ నుంచి మరింత రక్షణ కల్పిస్తుందని అంటున్నారు. ఈ న్యూమోకోకల్ డిసీజ్ అనేది ఒక పిల్లల్లో సుమారుగా 6,72,000 మరణాలు ఓన్లీ ఈ న్యూమోకోకల్ డిసీజ్ వల్లనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందువలన ఈ పరిశోధనని మనం ఆ కొత్త రకమైన 22F, 33F అనే యాంటీజెన్ గురించి మనము ఈ పరిశోధన చేయడం జరిగింది. యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో చేర్చడం వలన ఇది గ్రామీణ ప్రాంతం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశం మొత్తానికి కూడా ఈ పరిశోధన పత్రం వలన మేలు జరిగింది. అన్ని చోట్ల కూడా మనం ఏదైతే ఈ పరిశోధన ప్రకారము ఈ PCV14 మనం ఇంక్లూడ్ చేశామో అదే PCV14ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నారు జనవరి 2025 నుంచి. దానివలన కోట్లాది మంది పిల్లలకి బెనిఫిట్ జరిగింది. న్యూమోనియా నివారణలో డాక్టర్ చక్రవర్తి బృందం కృషి, వైద్యుల నైపుణ్యానికి దక్కిన గౌరవంగా సహచర డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఇప్పుడు మేము చేసిన ఈ పరిశోధన తర్వాత ఈ వ్యాక్సిన్ మనకి
ప్రతి పిల్లలకి అందుబాటులోకి రావాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా యుఐపి ప్రోగ్రామ్, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ స్థితిలోకి వచ్చినందుకు మాకు కేజీహెచ్లో పనిచేస్తున్నందుకు ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఇది చాలా గర్వదినంగా నేను భావిస్తున్నాను. రిజల్ట్స్ వర్ వెరీ ఎంకరేజింగ్. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ సప్లై చేసిన వ్యాక్సిన్ కన్నా ఇప్పుడు స్ట్రెయిన్స్ పెంచారు. సో ఎఫికసీ పెరిగింది. అండ్ ఎఫికసీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ టు ద ఇన్ఫెంట్స్. అంటే 2 doses 6 weeksకి 14 weeksకి ఇస్తారు. నెక్స్ట్ ఏమో అరౌండ్ 1 year 9 months to 12 monthsలో ఇస్తారు. ఈ ఎఫికసీ ఇంప్రూవ్ అయ్యింది. అండ్ ఎకనామికల్గా కూడా కాస్ట్ వైజ్ కూడా ఇట్ వాస్ అ లిటిల్ ఎకనామికల్. అండ్ ఎక్కువ స్ట్రెయిన్స్ కవర్ అయ్యింది. 14 valent వ్యాక్సిన్ అనమాట. 14 type ఆఫ్ స్ట్రెయిన్స్ ఇంతకుముందు కవర్ అవ్వనివి కూడా ఇందులో కవర్ అయ్యాయి. సో ఇది మాకు చాలా ప్రెస్టీజియస్ మూమెంట్. ఆల్ ఓవర్ ఇండియా 400 శాంపిల్స్లో మన దగ్గరే 150 శాంపిల్స్ పరిశోధనలు జరిపి ఆ రిజల్ట్స్ 14 valent రిజల్ట్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వ్యాక్సినేషను చాలా యూజ్ఫుల్ అని మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న 3 doses వ్యాక్సినేషన్లో షెడ్యూల్లో ఇది కూడా నెక్స్ట్ ఇన్కార్పొరేట్ చేస్తారని ఆశిస్తూ చాలా యాక్చువల్గా కేజీహెచ్కి మన ఆంధ్ర మెడికల్ కాలేజ్కి గర్వించదగ్గ విషయం ఇది. డాక్టర్ చక్రవర్తి బృందాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అభినందించారు. ఈ స్ఫూర్తితో మిగిలిన వైద్యులు పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు. మాట రాకపోయినా వారి మనసు మంచిది, చెవులు వినపడకపోయినా వారి సంకల్పం గొప్పది. బదిరులంతా సంఘంగా ఏర్పడి చలివేంద్రం ఏర్పాటు చేసి వేసవిలో విశాఖవాసుల దప్పిక తీర్చుతున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నడుస్తున్నారు. ఇతరులకు సాయం చెయ్యాలన్న వారి సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది. వేసవిలో పాదచారుల దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో బధిరులంతా చేయి చేయి కలిపారు. బధిరుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రంలో తాగునీరు, మజ్జిగ, అప్పుడప్పుడు ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ఎండ వేడిమి తాళలేకపోతున్న సమయంలో చలివేంద్రంలో చల్లని నీటితో కాస్త ఉపశమనం లభిస్తోందని పాదచారులు చెబుతున్నారు. బధిరులు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం హర్షించదగిన విషయమని నగరవాసులు అంటున్నారు. అన్ని ఉన్నా పోలే సహాయం చేయడానికి కూడా ముందుకు రానప్పుడు ఇలాంటి వికలాంగత్వం ఉన్న వాళ్ళు చేయడం చాలా ఇది. డెఫ్ అండ్ డెమ్ అయ్యుండి కూడా వాళ్ళు ఇలాంటి పని నిర్ణయించుకున్నారు. చలివేంద్రం అనేది కొంతమందికి నీరు దానం ఇవ్వడం కూడా చాలా మంచిది. ఇలాంటి ఆలోచన వాళ్ళలో రావడం కూడా చాలా అరుదైనది. ఎందుకంటే అన్నీ బాగున్న వాళ్ళే ఇలాంటి పని అసలు చెయ్యరు. కానీ కొంతమంది ఇలా కూడా ఉండి డెఫ్ అండ్ డెమ్ అయ్యి కూడా వీళ్ళు ఇలాంత సంకల్పం పెట్టుకొని ఇంతమందికి నీటి దానం చెయ్యాలి అనుకొని ఇలాగా చలివేంద్రం పెట్టి కొంతమందికి దాహం తీరుస్తున్నారు. అది చాలా మంచి పని. కానీ చలివేంద్రం ఈ ఎండల్లో చాలా ఎండలు ఉంటున్నాయండి. కానీ ఇప్పటికిప్పుడే మేమే తాగాము వాటరు ఇక్కడ. అలాంటిది వీళ్ళు ఇక్కడ పెట్టారంటే చాలా, ఇలాంటి వాళ్ళు పెట్టడం కూడా మనం చాలా అరుదుగా చూస్తాము. కానీ చాలా సంతోషం అమ్మా ఇలా పెట్టడం. మేము వాటర్ కూడా తాగుతున్నాము. చలివేంద్రం ఏర్పాటు చేసి విశాఖ వాసుల దాహం తీరుస్తున్నారు. వారెవరో కాదు, చెవిడు, మోగ, డమ్ అండ్ డెఫ్ చెందినవారు. వీరు ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ ఎండాకాలం అంతా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ, వాటర్ లాంటివి పంపిణీ చేస్తూ ఉంటారు. వీరి మనసుకి విశాఖ వాసులందరూ అభినందనలు తెలుపుతున్నారు. వీరు మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ నరేష్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెంకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు ఫిర్యాదుపై కలెక్టరేట్లో శుక్రవారం విచారణ జరిగింది.
జాయింట్ కలెక్టర్ భావన నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ పాస్టర్ ఆనంద్ను ఫిర్యాదుదారుడు అక్కల రామిరెడ్డిని ప్రశ్నించారు. పాస్టర్ ఆనంద్ తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి 5 ఏళ్లు వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదుదారు జేసీకి వివరించారు. ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రతులను కమిటీకి ఇచ్చానని రామిరెడ్డి తెలిపారు. ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయరాదంటూ జేసీకి తన వాదన వినిపించానని పాస్టర్ ఆనంద్ వివరించారు. జేసీ గారు మమ్మల్ని పిలిచారండి. ఏదైతే ఆనంద్ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు విషయంలో మేము లోపలికి వెళ్ళామండి. మేము 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బందులు పడ్డామో అవన్నీ చెప్పామండి. జేసీ గారు ఏం చెప్పారంటే, నువ్వు 12 ఆనంద్ గారిని అడిగినప్పుడు మీరు ఎస్ఐ హిందూనా క్రిస్టియన్ అని చెప్పి అడిగారండి. నేను క్రిస్టియన్ అండి, 12 సంవత్సరాలు నేను పాస్టర్గా చేస్తున్నానని చెప్పాడండి. అలాంటప్పుడు నువ్వు అట్రాసిటీ పెట్టడానికి అర్హత లేదు. మనకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బట్టి మనం సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నువ్వు బీసీ కేటగిరీలోకి వెళ్ళిపోతావు, నువ్వు అట్రాసిటీ కేసులు పెట్టడానికి ఇక వర్తించదు అని క్లియర్ కట్గా జేసీ గారు చెప్పారండి. 2026 మార్చి 24వ తారీఖున వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు నిమిత్తం మరి క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం నాకు నోటీస్ పంపించడం జరిగింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఛాంబర్లో వెరిఫికేషన్ జరిగింది. నన్ను అడగడం జరిగింది, క్రైస్తవులకు మారావు కదా, మరి నీ కులం మారుతుందంటే నేను అడిగాను, నా మతాన్ని విశ్వాసాన్ని మార్చుకున్నాను కానీ నా కులాన్ని మార్చుకోలేదు. నేను పుట్టుకతోనే నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు, నా తాత ముత్తాతల నుండి నేను ఎస్సీ కమ్యూనిటీలో పుట్టాను. నా కులం పుట్టుకతో వచ్చింది కాబట్టి అది ఎలా పోయింది. మధ్యలో నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని మార్చుకున్నాను చెప్పాను. అందు నిమిత్తం నా క్యాస్ట్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయటం అది న్యాయం కాదని నా విన్నపాన్ని తెలియజేసినప్పుడు మరి కలెక్టర్ గారు మంచిగా జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఈ విషయమై విచారణ చేసిన తర్వాత తదుపరి నిర్ణయం మరి పైకి పంపిస్తున్నారు. ఏదైనా అర్జీ పెట్టుకోవాలనుకుంటే కలెక్టర్ గారికి ఇమ్మని చెప్పారు. అమెరికాను పైరేట్లుగా ఇరాన్ ఎప్పటి నుంచో అభివర్ణిస్తున్న వేళ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అమెరికన్లను సముద్ర దొంగలుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఇరాన్పై దిగ్బంధనాన్ని ఉద్దేశిస్తూ అమెరికాను సముద్రపు దొంగగా ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్ రేవుల దిగ్బంధనం తమకు చాలా లాభదాయకమైన వ్యాపారం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ తన నోటి దురుసుతనానికి పని చెప్పారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తమ నౌకాదళం మార్గమధ్యలో క్యూబాపై దాడి చేస్తుందని వ్యాఖ్యానించారు.